హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లావణ్యాస్ కుకింగ్ అండ్ బ్యూటీ. ఈరోజు మన వీడియోలో పెసరపప్పుతో బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఏం వంట చేయాలో తెలియనప్పుడు ఇలా సింపుల్గా పెసరపప్పుతో బీరకాయ కర్రీ చేయండి. చాలా తొందరగా అయిపోతుంది, అలాగే చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది. ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ పెసరపప్పుని నీట్గా క్లీన్ చేసుకొని చూపిస్తున్నాను. అలాగే బీరకాయల్ని మీడియం సైజ్ ముక్కల్లో కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను 2 బీరకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పెసరపప్పుని ఇందులో యాడ్ చేసుకొని అలాగే కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఇందులో 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో 3 స్పూన్స్ కారం పొడిని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ కారానికి తగినట్టు యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసుకొని 2 స్పూన్స్ ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టుకొని బీరకాయలు బాగా ఉడికేంత వరకు హీట్ చేసుకోండి. ఇక్కడ నేను 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూశానండి. ఇంకా కొద్దిగా బీరకాయలు ఉడకాలి కాబట్టి మూత పెట్టేసి ఇంకొద్దిసేపు ఉడికించుకుంటున్నాను. సో ఇప్పుడు బీరకాయలు బాగా ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లిని దంచుకొని వేసుకున్నాను. ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 2 టమాటాలని మీడియం సైజ్ ముక్కల్లో కట్ చేసుకొని వేసుకున్నాను. 2 ఎండుమిరపకాయలని వేసుకొని వీటన్నింటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఆయిల్ బాగా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బీరకాయ కర్రీలో యాడ్ చేసుకోవాలి. వీటన్నింటిని బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ హీట్ చేసుకోండి. ఇక్కడ నేను టేస్ట్ చెక్ చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ తక్కువైందని సాల్ట్ యాడ్ చేసుకున్నాను. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పెసరపప్పుతో చేసిన బీరకాయ కర్రీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, బాయ్.